వామనుడిలా అర్థించగానే, బలి తొందరపడకు, ఇస్తానని చెప్పినా ఆపదలో మాట తప్పవచ్చు అని రాక్షసనీతిని రాజనీతిగా గురువైన శుక్రాచార్యుడు చెప్పి, వచ్చినవాడు సామాన్యుడు కాదు, శ్రీ మహావిష్ణువు అని ఎరుక కలిగించాడు. బలి మాట తప్పలేదు సరికదా, సాక్షాత్తు శ్రీహరి చేయి క్రిందై అర్థిస్తున్నదా అని పొంగిపోయాడు. అది సామాన్యమైన చేయి కాదు. ఆ చేయి ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై హంసోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట మీదైనాకరంగుంట మేల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే.